హలో ఆకాష్, నిన్ను చంపమంది ఎవరిని నువ్వు చేస్తుందేంటి? ఏమైంది? నేను టార్గెట్ చేసింది గిరిజనే కదా. గిరిజని కాదు. నువ్వు కార్లో బాంబు పెడితే నా భర్త కూడా చనిపోతాడు. నేను ఆ పని ఎందుకు చేస్తాను వర్ణ? నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను. నేను లేపేది ఓన్లీ గిరిజన్. నాకు కళ్యాణ్ బాల్య స్నేహితుడు. వాడు నాకు ప్రాణానికి ప్రాణం. వాడికి ఏ హాని జరగదు. నీకిక ఏలాంటి ప్రాబ్లం ఉండదు. నేను చూసుకుంటాను కదా. నువ్వేదన్నా తేడా చేస్తే మాత్రం నీకు తేడా వస్తుంది. ఏంటో ఈ ఆడవాళ్ళు ఏదేదో మాట్లాడతారు, పిచ్చోళ్ళు. నీ టార్గెట్ గిరిజ మాత్రమే. ఎప్పటి నుంచో నాకు పోటీ వస్తున్నా నా ఆగర్భ శత్రువు కళ్యాణ్ కూడా గాల్లో కలిసిపోతాడు. ఏమండి? 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 అయ్యో, మా ఆయన తప్పించుకుపోయినట్టున్నాడు. వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేయాలి. అయ్యయ్యో, ఏంటమ్మా? ఏంటమ్మా అంటావేంట్రా? ఇక్కడ కొంపలు అంటుకుపోయాయి. మీ నాన్న ఇక్కడ లేడ్రా. ఆయన కిటికీలోంచి పారిపోయినట్టున్నాడు. కొంపలు అంటుకుంటాయి. వస్తున్నానుండు. మీ నాన్నని పట్టుకొని అక్కడికి రాకుండా చేయాలి. తొందరగా పట్టుకోమా. ఆయన ఇక్కడికొస్తే అంతా పెంటైపోతుంది. ఈ టైంలో ఆయన గాని ఇక్కడికొస్తే గిరిజా కళ్యాణ్లతో పాటు ఆయనను కూడా లేపేస్తాను మమ్మీ. ఓరే, నువ్వుండ్రా బాబు. బాస్, పని అయిపోయింది. ఏంటి బాస్, ఒక్కరే అని చెప్పారు? నలుగురు వస్తున్నారు చూడండి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పదమ్మా. నలుగురు కారెక్కుతున్నారు బాస్. హరే ఆకాష్, ఇక నీకు శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఇన్నాళ్ళు ఉన్న గిరిజ కూడా వెళ్ళిపోతుంది. కళ్యాణ్ కూడా ఉండడు. కాలి బూడిదైపోతారు.
నా కళ్ళ ముందే కడతేరిపోతుంటే ఎంత ఆనందంగా ఉందో. కడసారి వీడ్కోలు నా కళ్ళ ముందే జరుగుతుంది. ఒరే ఆకాష్, ఎక్కడున్నావు? ఏంటమ్మా? నేను కారేసుకుని అంతా తిరిగి వెతుకుతున్నాను. ఒకవేళ కొంపతీసి పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాడేమో. ఇక్కడ నేను చూసుకుంటానమ్మా. నువ్వు మాత్రం ఆయన ఎక్కడ కనపడినా ఆపేసే. ఆయన కాలో చెయ్యో పోయినా పర్వాలేదు, గుద్ది ఆపేసే. అంత పని ఎందుకు లేరా? నాన్న నాకు కనబడితే నేను ఆపుతాను. అక్కడ నీకు కనిపిస్తే నువ్వు ఆపు. యా. ఏంటమ్మా, ఇంకా పోలీస్ స్టేషన్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదమ్మా, ఆ ఇంటికి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ గిరిజ, జరిగింది మనసులో పెట్టుకుని నేను నువ్వు మోసం చేసుకోకు. ఓ తల్లిలా చెప్తున్నాను, నీకు నేను అండగా ఉన్నాను, ఉంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. కళ్యాణ్ బాబు, కారు ఆపండి. గిరిజ, నువ్వు తప్పుకో. ఏమైందండి? దాన్నెందుకు చేతిలో పట్టుకున్నారు? పడేయండి. పడేయాల్సిన పనిలేదు గిరిజ, ఆగిపోయింది. ఛ! ఎవరో మనల్ని భయపెట్టడం కోసం ట్రై చేశారు. భయపెట్టడం కోసం కాదండి, భయపెట్టడానికి ఎవరైనా బాంబులు పెడతారా? ఎవరో ప్రాణాలు తీయడానికి పెట్టుంటారు. ఎవరేం పెట్టినా ఆ భగవంతుడున్నాడు కదా మనల్ని కాపాడడానికి. ఆ దేవుడే మనల్ని కాపాడాడు. అవునరా నాయనా, ఇలాంటి టెన్షన్లో కూడా ఇలా జరిగేసరికి గుండె ఆగినంత పని అయింది. మనకిలా జరుగుతుందేంటి? లేదత్తయ్య, ఏదో జరుగుతుంది. వీటన్నిటిని ఒక కొలిక్కి తేవాలంటే కొంత సమయం పడుతుంది. ప్రయత్నం అయితే జరిగింది, కానీ అది ఎక్కడో మిస్ అయింది.
గిరిజ, నువ్వు టెన్షన్ పడకు, కార్లో కూర్చో. రైట్. ఆగరా. చా, మిస్ అయిపోయాడు. సరే పదండి. ఎక్కడ అత్తయ్య? ఛ! ఎటువంటి ప్లాన్ లేసినా ఇది చావడం లేదా? దీని ప్రాణాలు తీలేమా? రే ఆకాష్, నువ్వు మళ్ళీ ఓడిపోయావా? ఆకాష్, పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. కాసేపట్లో నీ ఇంటికి 2 శవాలు వస్తాయి, చూసుకో. నిజమా? నిజమే. అబద్ధం ఆడాల్సిన అవసరం ఈ ఆకాష్కి లేదు. అప్పచెప్పిన పని పూర్తయిపోయింది. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. నీకెంత ఆరాటంగా ఉందో ఆ ప్రాణం తీయడానికి నాకు అంతే ఆరాటంగా ఉంది. శవాలంటున్నావేంటి ఆకాష్? వచ్చాక చూసుకోవన్నా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను టెన్షన్ పెట్టకు. అమ్మయ్యా, నాకు మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే శవాలు వస్తున్నాయని చెప్పాడు. చనిపోయి ఉంటారు, బాంబు పేలిపోయి ఉంటుంది. ఏంటి వర్ణ, ఏం మాట్లాడుతున్నావు? బాంబు పేల్తే శవాలు రావటం ఏంటి? అందులో కళ్యాణ్ కూడా ఉంటాడు కదా. కాదు కాదు, 2 శవాలంటే ఒకటి గిరిజది, రెండవది ఆ నత్తసీనిది. అవును, అది నువ్వెలా కన్ఫర్మ్ చేయగలవు? ఆకాష్ గాడు నాకు అలాగే చెప్పాడు. వాడు చంపింది మాత్రం వాళ్ళిద్దరినే. కాసేపట్లో శవాలొస్తాయంట. మనం వెళ్ళి బ్రహ్మాండంగా యాక్ట్ చేయాలి. ఇదే మన ఆఖరి ఏడుపు కావాలి. అయితే వెళ్ళి గ్లిజరిన్ తీసుకురానా? నేను సహజ నటిని, నువ్వు మహానటివి. నీకు నటన గురించి చెప్పనక్కర్లేదు కదా. పదపోదాం. సంతోషాన్ని లోపల దాచుకుని బాధను పైకి వెళ్లబుచ్చుతూ శవాలకి స్వాగతం పలుకుదాం. నిజమే తల్లి, నీకెంత ఆనందంగా ఉందో తెలియదు గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో దాని పీడ వదిలిపోతుంది. పద పిన్ని. మన యాక్షన్ మారకూడదు. మనల్ని చూసి అక్క, కళ్యాణ్ నిజంగానే మనం బాధపడిపోతున్నామని నమ్మాలి. వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అయినా ఇప్పటి వరకు నమ్మించే కదా బతుకుతున్నాం. బా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను పిన్ని. దాని చాబు కబురు ఎప్పుడు చల్లగా వింటానా అనుంది. అదిగో ఏదో కార్ సౌండ్ వస్తుంది. రెడీ అయిపో. కన్నీరు కార్చడం కొంచెం కష్టం కదా. నాకేం కష్టం కాదులే, నువ్వే కొంచెం ట్రై చేసుకో. అయినా నువ్వు ఎంతమంది చేత కన్నీళ్లు పెట్టించలేదు. నేను నీకు చెప్పడం ఏంటి పిన్ని? చాలు చాలే చెప్పింది. ముందు చూడు, కారు వస్తుంది.
ఏంటి గిరిజ ఇంకా బతికే ఉందా? ఏంటి గిరిజ బ్రతికే ఉందా అంటున్నా? ఏ చంపడానికి ఏమైనా ప్లాన్ చేశారా? అబ్బాయి, నా ఉద్దేశం అది కాదు. పోలీసులు, జైలు, కోర్టు కేసుల నుండి బయటపడిందా అనిపోయి గిరిజ బతికే ఉందా అన్నట్టున్నాను. అయ్యయ్యో, ఏంటి గిరిజ ఒళ్ళంతా దెబ్బలున్నాయి? అయినా నువ్వు హత్య చేయడం ఏంటి? నువ్వు హత్య చేసావంటే నేను కూడా నమ్మలేకపోయాను. అందుకే ఆయన పంపించాను. మొత్తానికి ఆయన నిన్ను విడిపించి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కి నేను కూడా వద్దాం అనుకున్నానక్క. ఇక్కడెవరూ లేరని చెప్పి ఉండిపోయాను. పద గిరిజ, లోపలికి వెళ్దాం. అమ్మా, వచ్చేసావా? బాగున్నావా అమ్మా? ఏమ్మా ఇలా అయిపోయావు? ఏం లేదులేమ్మా, నువ్వుండు. పదండి లోపలికి వెళ్దాం. ఎక్కడికి? అదేంటి లోపలికి రాకుండా? లోపలికి రండి. నేనింకా గిరిజని ఏమి అన్నా. అలా కాదు, తను పోవాలని చాలా మంది కోరుకుంటున్నారు కదా. ఆ దిష్టి పోవాలంటే దిష్టి తీయాలి. దాందే ఉంది. మంగా మంగ కాదు, నువ్వే దిష్టి తీయి. అదేంటి నేను దిష్టి తీయడం ఏంటి? నువ్వే తీయాలమ్మా, నేను చెప్తున్నాను కదా. తీయాల్సి వస్తే తీయాలి వర్ణ. లాయర్ గా ఆర్డర్ వేస్తున్నట్టుంది అక్క. ఏంటి? ఏం లేదక్క. పెద్దమ్మా, ఇవన్నీ ఇప్పుడెందుకు? అవసరమా? వర్ణతో దిష్టి తీయించడం ఎందుకు? పనమ్మాయి ఉంది కదా. గిరిజ, ఇక నుండి నేను చెప్పినట్టు వినడం నేర్చుకో. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. పదమ్మ గిరిజ. ఏంటి పిన్ని, ఆ ఆకాష్ గాడు డబ్బు తీసుకుని ఇలా చేశాడు?
వాడు డబ్బు మనిషి అని అర్థమైపోయింది. దాన్ని చంపేరా, కావాలంటే నీకు కోట్ ఇస్తాను అన్నాను. వాడు దాన్ని పైకి పంపిస్తాడు అనుకుంటే డైరెక్ట్గా నా ఇంటికి పంపాడు. అయినా ఈ మనిషికి కూడా బుద్ధుండదు. సరే, విడిపిస్తే విడిపించాడు, ఎక్కడన్నా వదిలేయచ్చు కదా. సరాసరి ఇంటికి తెచ్చాడు. అసలు ఈ ఆకాష్ గాడు మోసం చేసి తప్పించుకుంటున్నాడు. వీణ్ణి వదిలిపెట్టను. ఛ!